హైదరాబాద్ని యూటీగా మారుస్తారా? యూనియన్ టెరిటరీగా మారుస్తారా? కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తారా? ఇది ఎంతవరకు నిజం? ఇది జరుగుతుందా? అంటే కొన్ని రీసెంట్ సంఘటనలను బట్టి హైదరాబాద్ని యూటీగా మారుస్తారని, కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తారన్న కొన్ని సూచనలు అయితే కనబడుతున్నాయి. అయితే ఇంతవరకు అలాంటి ప్రపోజల్స్ కానీ అలాంటివి ఏమీ రాలేదు. ఇది హైదరాబాద్ విషయానికి వస్తే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బైఫికేషన్, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత సో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేదు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో 2014 జూన్ 2 నుంచి ఒక 10 సంవత్సరాల వరకు కామన్ క్యాపిటల్గా డిక్లేర్ చేశారు. అయితే కామన్ క్యాపిటల్ డిక్లేర్ చేశారు కానీ కలిసి ఆంధ్రప్రదేశ్కి అది హైదరాబాద్ కామన్ క్యాపిటల్ లేదు. ఎందుకంటే హైదరాబాద్కి కామన్ క్యాపిటల్ ఎప్పుడు అనిపించలేదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొత్తగా అమరావతి రాజధాని అని చెప్పి దాన్ని కొందరు కాదని చెప్పి అందులో ప్రీవియస్ ప్రభుత్వం వేరే రాజధాని అని చెప్పి అది మార్చి మనకు ఓన్లీ తెలుగుదేశం పార్టీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని కూడా ప్రకటిస్తారు. ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాదు ఇప్పుడు సోలో క్యాపిటల్ ఫర్ ద తెలంగాణ, అంటే తెలంగాణ స్టేట్కి హైదరాబాద్ అనేది ఒకటే రాజధాని హైదరాబాద్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి హైదరాబాద్ పెద్ద అసెట్. చాలా ఆర్థిక లాభాలు, ట్యాక్స్లు, మొత్తం పొలిటికల్ అసెంబ్లీస్, పార్లమెంట్, మొత్తం రాజకీయాలు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ గవర్నమెంట్ కానీ మెయిన్ ఇక్కడ హైదరాబాద్ నుంచి వేసేది. ఇంకా హైదరాబాద్ అనేది ఇప్పుడు దేశం మొత్తం, ఇండియా మొత్తం మీద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ. ఆఫ్టర్ ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎలాగో హైదరాబాద్కు పెద్ద మేజర్ సిటీ. అలాంటి మేజర్ సిటీని కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తున్నారా? ఒకవేళ హైదరాబాద్ సిటీని కేంద్ర పాలిత ప్రాంతంగా మారిస్తే ఏం జరిగింది? హైదరాబాద్ సిటీని యూటీగా మారిస్తే కనుక ఏం జరిగిందంటే హైదరాబాద్ యొక్క హైదరాబాద్ అన్నప్పుడు రూల్ చేసేది ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేసేది. హైదరాబాద్ని యూటీగా మారిస్తే సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేసేది. హైదరాబాద్కి ఒక లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తారు, అతను మొత్తం నడుపుతారు. హైదరాబాద్లో ఏం జరగాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో జరిగింది. సో ఇప్పుడు ట్యాక్సెస్ మొత్తం మారిపోతాయి. కొన్ని ట్యాక్స్ పెరగచ్చు, కొన్ని ట్యాక్స్ తగ్గొచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కొన్ని ట్యాక్స్ పెరగచ్చు, కొన్ని ట్యాక్స్ తగ్గొచ్చు, ఇలా జరుగుతూ ఉంది. అయితే ఒకవేళ హైదరాబాద్లో మారుస్తే కనుక కొంతవరకు లాభం ఉంది, కొంతవరకు నష్టం ఉంది. కొంతవరకు మెయిన్ నష్టం ఏంటంటే తెలంగాణ ముఖ్యమైన అసెట్ కోల్పోయింది. తెలంగాణ ముఖ్యమైన రాజధాని మొత్తం కోల్పోయిద్దాం తెలంగాణ రాష్ట్రం. అది ఇక్కడ ఇంకో వాదన ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఇంకో క్యాపిటల్ డెవలప్ చేయొచ్చు, వరంగల్ను లేదా పెద్ద సిటీని డెవలప్ చేసి ఇంకో క్యాపిటల్ డెవలప్ చేయొచ్చు. అయితే తెలంగాణ ఆల్రెడీ వెనకబడిన ప్రాంతం ఉన్న ఒక్క హైదరాబాద్ కూడా లాక్కుంది. తెలంగాణలో ఏమీ లేదు, మళ్ళీ కొత్త రాజధాని కట్టుకోవాలని చెప్పి చాలామంది అంటారు. ఇప్పుడు చూస్తే హైదరాబాద్ మిగతా రాష్ట్రంలో, ప్రపంచంలో బిగ్ కంపెనీస్ హైదరాబాద్ సిటీలో ఉన్నాయి. సో అలాంటి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చొచ్చు. అంతేకాదు హైదరాబాద్ సిటీ పెరిగిపోయింది, అవుట్కట్స్లో ఇప్పుడు కోకాపేట, రింగ్ రోడ్ పెరిగిపోయి ఇంకా డెవలప్ చేస్తున్నారు. రాజకీయ పరంగా చూస్తే ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ అంతకుముందు ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం ఉంది కదా, కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అంతప్పటి ఇంకా ఈసారి ఎలక్షన్స్లో గెలిచిద్దో గెలవద్దు చెప్పలేం. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి మెయిన్ సెంటర్లో ఆదేశాలతో ఉంది. ఇప్పుడు మీకు తెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సెంటర్లో మెయిన్ ఆధీనంతో ఉంది, ఎప్పటి నుంచో పాలసీ. సో బీజేపీ ఈ హైదరాబాద్లో అధికారం కోసం తెలంగాణ ట్రై చేస్తుంది కదా, వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు. అది కూడా సో ఇక్కడ రాజ్యకి అస్తిత్వం ఏర్పడింది. ఎవడు మంచి ఫామ్లో లేడు. ఇంకోటి హైదరాబాద్ కన్నుబడింది. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు అప్పుడు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డివైడ్ హైదరాబాద్ యూటీ చేయాలని చెప్పి కొంతమంది అన్నారు. ముఖ్యంగా చిరంజీవి కూడా యూటీ ప్రయత్నం చేయాలని చెప్పి అన్నారు. మరి యూటీగా మారుస్తారా లేదా అయితే ఇంకా ప్రపోజల్ అయితే రాలేదు. అలాంటి మూవ్స్ అయితే కనబడతాయని చెప్పి కాలం. ఎందుకంటే ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ అటాక్ జరుగుతున్నాయి, హైదరాబాద్ పాత బస్సు అవుతుంది, బీజేపీ ప్రభుత్వం ఉంది. సో ఈ హైదరాబాద్ మళ్ళీ దీన్ని సో ఇప్పుడు పెద్ద సెట్, ఇప్పుడు హైదరాబాద్ ఒక తెలంగాణ ప్రాంతం, భారతదేశం మొత్తం పెద్ద సెట్ అవ్వబోతుంది. సో ఇలాంటి హైదరాబాద్ కేంద్ర ప్రాంతంగా మార్చొచ్చు.
ఓకే, ఒక హైదరాబాద్ని కేంద్ర ప్రాంతంగా మార్చడంపై వీటిగా మార్చడంపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చెప్పండి. ఇదైతే జరగవచ్చో జరిగితే ఇంకా ప్రపోజ్ అయితే రాలేదు, జరగవచ్చని కొంతమంది అన్నారు, అందుకే ఈ వీడియో చేశాను. సో థ్యాంక్స్.